టాలీవుడ్ వివాదం పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి. కార్మికులు, నిర్మాతల మధ్య నెలకొన్న ఘర్షణను తొలగించేందుకు వరుసగా సమావేశమవుతున్నారు. చిరంజీవిని కలిసిన చిన్న పెద్ద నిర్మాతలు సమస్య గురించి ఆయనకు వివరించారు. ఇక ఇవాళ ఫిలిం ఫెడరేషన్ నేతలు చిరంజీవిని కలవబోతున్నారు. ముందుగా చిరంజీవిని పెద్ద నిర్మాతలు కలిశారు. తర్వాత చిన్న నిర్మాతల బృందం భేటీ అయింది. ఇవాల్టిలోగా సమస్య పరిష్కారం అవుతుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ కార్మికుల సమ్మె కారణంగా గత 2 వారాలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. తాజాగా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో చిన్న నిర్మాతలు భేటీ అయ్యారు. సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చిరంజీవికి విన్నవించారు. నిన్న చిరంజీవితో అగ్ర నిర్మాత సి కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నిర్మాతలు వీరంతా కలిస్తేనే సినిమా అని, తానెప్పుడు సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నారని చిరంజీవి చెప్పినట్టుగా సి కళ్యాణ్ వివరించారు. ఇక సినిమాకు సంబంధించి నిర్మాతే కీలకమని, తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని, ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్టుగా సి కళ్యాణ్ పేర్కొన్నారు. సినీ కార్మికుల సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారని చెప్పారు సి కళ్యాణ్. ఏడాదిలో సుమారుగా 300 సినిమాలు తీస్తే వాటిలో 60 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలుంటున్నాయని తెలిపారు. మిగతావన్నీ చిన్న సినిమాలని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అయితే నిర్మాతల వాదనలను కార్మిక సంఘాలు కొట్టిపారేశాయి. ఫెడరేషన్ ముందుంచిన నిర్మాతల వర్కింగ్ కండిషన్స్ లో 2 అభ్యంతరకరంగా ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇవాళ చిరంజీవితో ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశం కాబోతుంది. చిరంజీవి కార్మికుల పక్షాన్ని నిలుస్తారని, తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని అటు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. చిరంజీవి జోక్యంతో పరిస్థితులు చక్కబడతాయని ఇరు వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రొడక్షన్స్. అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. ఈ విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది, వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి, కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్. డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. ఒక కంక్లూజన్ తీసుకొచ్చి షార్ట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని, ప్రాబ్లంని, బాధను అర్థం చేసుకున్నాం, అటికాసి అర్థం చేసుకున్నాం. కార్మికుల సైడ్ కూడా ఏ బాధ వాళ్ళు కూడా విని 2 కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. అది త్వరలోనే, అంటే రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉందంట. రేపు ఫెడరేషన్ మీటింగ్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక డిసిషన్కి వస్తానని సార్ పెద్ద ఆయన చెప్పారు, చిరంజీవి గారు. కనుక ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. టికెట్ రేట్లు 5 రూపాయలు అమ్మినప్పుడు, 35 రూపాయలు అమ్మినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి, ఇండస్ట్రీ ఎవరు కూడా రాకపోయినా ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా ఆయన మా ఇండస్ట్రీ కోసం తగ్గుతున్నానని చెప్పి చిన్న సినిమా నిర్మాతలకి, పెద్దవాళ్ళకి అందరికీ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీని కాపాడింది కూడా చిరంజీవి గారే. కాబట్టి అందుకే మేము మా బాధ ఇప్పుడు సడన్గా సినిమా షూటింగ్ ఆగిపోతే చిన్న సినిమా నిర్మాతలకు ఎంత ఇబ్బంది వస్తుందో, అలాగే పెద్ద సినిమా నిర్మాతలకు కూడా అంతే ఇబ్బంది వస్తుంది. ఈగోలకు పోకుండా కొంతమంది ఈగోలకు వెళ్ళారు, కొంచెం ఏదో ప్రాబ్లం జరిగింది, దాని దాకా వెళ్ళట్లేదు. ఇది పెద్ద చిరంజీవి గారే చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు.